గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము ఏం చెప్పుకున్నాం చిల్డ్రన్? ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో నేను మీకు కీవర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, దాంతోపాటు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా. రాశారా? ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ మనము ట్రూ ఆర్ ఫాల్స్ కూడా అయిపోయినాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా అయిపోయినాయి. సో ఇక రిమైనింగ్ ఉన్నాయి ఏంటి అని అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్సే. సో వాటికి ఆన్సర్స్ ఈరోజు రాసేసుకుందాం. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. నౌ లెట్ us start the class. First question, what is migration? First question, what is migration? What is migration? Answer. మైగ్రేషన్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. సో మైగ్రేషన్ అంటే ఏంటో మనం రాసేద్దాం. What is migration? Answer. Some families have some families have to move. Some families have to move from one place to another because of number of reasons. Such kind of movements when people move from one place to another, and settle in new place is called migration. చూడండి చిల్డ్రన్, వాట్ ఈజ్ మైగ్రేషన్? మైగ్రేషన్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. సో మైగ్రేషన్ అంటే ఏంటి అని అంటే సమ్ ఫ్యామిలీస్ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. కొన్ని ఫ్యామిలీస్ ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి మూవ్ అవుతూ ఉంటారు. దేనికోసం అంటే బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రీజన్స్. ఎందుకంటే అనేక కారణాల వల్ల మూవ్ అవుతుంటారు. అలా మూవ్ అయినటువంటి ఫ్యామిలీస్ని సచ్ కైండ్ ఆఫ్ మూమెంట్స్, ఆ రకమైనటువంటి మూమెంట్స్ని మనం పీపుల్ మూమెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, ఒక చోట నుంచి ఇంకొక చోటుకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యే న్యూ ప్లేస్ని మనం ఏమంటాము? మైగ్రేషన్ అని అంటాము. ఓకేనా చిల్డ్రన్? నాతో పాటు మీరు కూడా ఒకసారి రీడ్ చేయండి క్వశ్చన్. వాట్ ఈజ్ మైగ్రేషన్? Some families have to move from one place to another because of number of reasons. Such kind of movements when people move from
one place to another and settle in new place is called migration. So that is the first question answer. Question and answer. నోట్ చేసుకోండి నీట్గా నోట్బుక్లో. సెకండ్ వన్, వై డూ పీపుల్ మైగ్రేట్? ఎందుకు పీపుల్స్ మైగ్రేట్ అవుతారు అని అంటున్నాడు. అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళడానికి మైగ్రేషన్ అంటే ఏంటి అని ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు. మనం రీజన్స్ ఏం చెప్పాం? బికాస్ నెంబర్ ఆఫ్ రీజన్స్, అనేక రకమైన కారణాలు ఉంటాయి అని చెప్పాం కదా. ఆ కారణాలు ఏంటి అని ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లో అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ రాసుకుందాం. సెకండ్ వన్, why do people migrate? Why do people migrate? పీపుల్స్ ఎందుకు మైగ్రేట్ అవుతారు అని నెంబర్ ఆఫ్ రీజన్స్ అని చెప్పాం కదా. సో ఇక్కడ రీజన్స్ రాసుకుందామమ్మా. దే హ్యావ్ ఆన్సర్. They have to do so for a number of reasons. Number of reasons. Migrate అయ్యే వాళ్ళకు చాలా రకాల రీజన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి అన్నమాట. అవేంటి అంటే దే ఆర్ ఫస్ట్ వన్, search of jobs. Search of jobs అంటే జాబ్స్ కోసం మైగ్రేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సెకండ్ వన్, get better education. To get better education for children. Better education for children. Next third one ఏంటి? transferable jobs. Transferable jobs అన్నమాట. అమ్మ మనం ఈ మూడు మెయిన్ రీజన్స్ గా చెప్పుకోవచ్చు. దే హ్యావ్ టు డూ సో ఫర్ ఏ నెంబర్ ఆఫ్ రీజన్స్. దే ఆర్ సెర్చ్ ఆఫ్ జాబ్స్ టు గెట్ బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ అండ్ ట్రాన్స్ఫరబుల్ జాబ్స్. ఈ 3 రీజన్స్ మనం మైగ్రేట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ గా చెప్పుకోవచ్చు. ఇంకా మైగ్రేట్ అవ్వడానికి ఇంకా రీజన్స్ ఏంటి అంటే న్యాచురల్ డిజాస్టర్స్. అవి నెక్స్ట్ క్వశ్చన్లో అడుగుతాడు. డిస్ప్లేస్మెంట్ అడిగారు కదా, అప్పుడు రాసుకుందాం. మనం మైగ్రేట్ అవ్వడానికి అంటే బలవంతంగా లేకుండా వాళ్ళంతటికి వాళ్ళే వెళ్ళడాన్ని మనం మైగ్రేషన్ అంటాము. బలవంతంగా తీసుకెళ్తే డిస్ప్లేస్మెంట్ అని చెప్పుకుంటాం అన్నాం కదా. కాబట్టి ఇది సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. సో ఈ 3 రీజన్స్ వాళ్ళ సొంత కోసమే, అంటే జాబ్స్ ఎత్తుకోవడానికి మైగ్రేట్ వెళ్తారు, అలాగే టు బెటర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తారు. నెక్స్ట్ ట్రాన్స్ఫరబుల్ జాబ్ అంటే ఒక ట్రాన్స్ఫర్ అయితే వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అలాంటప్పుడు వెళ్తుంటారు. ఓకేనా? సో ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు నీట్గా నోట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్.
what is the difference between what is the difference between immigration and immigration. ఓకేనా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇమిగ్రేషన్ అండ్ ఇమిగ్రేషన్ కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. దానికి ఆన్సర్ రాసుకుందాం. The people answer. The people who migrate from their own country to settle in another country are called immigrants. This process is called immigration. Next one, after reaching, next question number, next then continuation hai. One, after reaching the destination, then settling as permanent resident or citizen. This process is called immigration. immigration. చూడమ్మా, మైగ్రేషన్ కి ఇమిగ్రేషన్ కి డిఫరెన్స్ ఏంటంటే ద పీపుల్ హూ మైగ్రేట్ ఫ్రమ్ దేర్ ఓన్ కంట్రీ టు సెటిల్ అనదర్ కంట్రీ. ఎవరైతే పీపుల్ వాళ్ళ కంట్రీ నుంచి వేరే కంట్రీకి సెటిల్ అవ్వడానికి వెళ్తారో వాళ్ళని ఎమిగ్రెంట్స్ అంటారు. ఆ ఎమిగ్రెంట్స్ అయిన ఆ ప్రాసెస్ని ఎమిగ్రేషన్ అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సెటిల్ అయిపోతారే, ఆ సెటిల్ అయిన వాళ్ళని ఏమంటారు అంటే ఇమిగ్రెంట్స్ అంటారు. ఆ ప్రాసెస్నే ఇమిగ్రేషన్ అంటారు. ఓకేనా చిల్డ్రన్? సో ద పీపుల్ హూ మైగ్రేట్ ఫ్రమ్ their own country to settle in another country are called immigrants. This process is called immigration. One, after reaching the destination, then settling as permanent resident or citizen, this process is called immigration. ఓకేనా చిల్డ్రన్? మీకు 3 క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ రాశాను. ఆ 3 క్వశ్చన్స్ మీరు నీట్గా నోట్బుక్లో రాసుకొని ఆ ఆన్సర్స్ క్లియర్గా కనిపించేలాగా నాకు ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బై చిల్డ్రన్.